శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమామ కథ ఏదైనా చెప్తారా? పూర్వం ఫ్రాన్స్లో కథ. చందమామ కథలు ఇలాంటి ఉంటాయిగా. ఫ్రాన్స్లో, జపాన్లో, రష్యాలో, అదేదో దేశంలో, కువైట్లో, అదే టర్కీ దేశము, అలాంటి పేర్లు ఉంటాయి. ఇద్దరు అంటే చాలామంది జమీందారులు ఉండి చక్రవర్తికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు. కొంచెం పక్కపక్క గ్రామాలకి జమీందారులుగా ఉన్న ఇద్దరు జమీందారుల ఇళ్లలో ఒకేసారి మగపిల్లలు పుట్టారు. మరి పక్కవేం కాదు, ఒక మాదిరి దూరం ఉంది. అయితే ఏదో సందర్భంలో వీళ్ళిద్దరు జమీందారులు ఇద్దరు కలుసుకుని నాకు అబ్బాయి పుట్టాడు అని చెప్పుకున్నారు. మీ అబ్బాయి ఏ రోజు పుట్టాడంటే ఫలానా రోజు 11వ తారీఖు ఆదివారం అంటే నాకు అబ్బాయి 11వ రోజు ఆదివారమే పుట్టాడు. మీ అబ్బాయికి పేరేం పెట్టావు, మీ అబ్బాయి ఎలా ఉన్నాడంటే మా అబ్బాయి తెల్లగా బొద్దుగా బాగున్నాడు అని ఈయనో పేరు ఆయనో పేరు చెప్పారు. అమిస్, అమిల్. ఒకడు అమిస్, ఒకటి రెండో వాడు అమిల్. బాగున్నాయి. అబ్బా భలే తమాషాగా మనం పేర్లు కూడా ఒకటే పెట్టాం అని మాట్లాడుకున్నారు. తర్వాత 4 ఏళ్లకో 5 ఏళ్లకో 3-4 ఏళ్లకి మళ్ళీ ఓసారి కుటుంబాలతో సహా కలుసుకున్నారు. తీరా చూద్దురు కదా, ఈ అమిస్ అమిలు దాదాపుగా కమల పిల్లలల్లే ఉన్నారు. ఒకే ఎత్తు, ఒకే రంగు, నీలం రంగు కంటిపాపలు. గబాలు చూస్తే ఒకటే రకం బట్టలేస్తే ఒకటే అనుకుంటాం. ఓకే. ఆ కవల పిల్లల్లాగా ఉండేసరికి ఇదేదో అపూర్వ సహోదరులు, ఎక్కడో ఒక తల్లి గర్భవాసాన్ని పుట్టవలసింది, భగవంతుడు ఇట్లా 2 గర్భాల్లో పడేశాడని వీళ్ళిద్దరూ, ఆ తండ్రులిద్దరూ ఒకే దేవాలయంలో ప్రార్థనలు కూడా చేశారు సంతానం కోసం. దేవుడు ఇట్లా వీళ్ళని సెపరేట్ చేశాడు, వీళ్ళని ఇట్లా మనం కలిపి ఉంచాలని వాళ్ళిద్దరిని ఒకే గురుగారి దగ్గరికి పంపారు. వాళ్ళిద్దరూ అమిత గాఢమైన ప్రాణ స్నేహితులుగా మారారు. ఒకళ్ళని చూస్తే రెండో వాళ్ళని చూడక్కర్లా. పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు ఏం చేశారు, చక్రవర్తి దగ్గర ఉద్యోగాల్లో చేరారు. జమీందారుల పిల్లలు చక్రవర్తిని సేవించడం ఆ రోజుల్లో ఉండేది. ఇవి జమీందారులు అంటే వీళ్ళకేం పడిపోదు బోల్డంతా, ఏదో చిన్న గ్రామము, కొంచెం నడుస్తూ ఉంటుందన్నమాట. ఇలా చక్రవర్తి దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద అధికారులుగా అయ్యి సంపాదించుకుని మళ్ళీ తమ గ్రామాలకి కొంత వయసు వచ్చాక 40-45 దాటాక ఇంకా ఉండేవాళ్ళు కాదు, సేవలో ఉంచుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వాటిలలో ఎలాగా ఏజ్ దాటాక ఉంచరు, అట్లా యుక్త వయసు రాగానే 20 ఏళ్ళు వచ్చేసరికల్లా చక్రవర్తి సేవలో చేరిపోయారు ఇద్దరు. చేరితే అమీస్కి ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమీస్ ఒక దూర బంధువుల అమ్మాయి, ఓ జమీందారు కూతురి, చాలా బాగుంది అమ్మాయి, ప్రేమలో పడ్డాడు. సరే వరించి తనంతట తను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఏం పెద్ద వరణాలేదు, ఏమీ లేదు. మొగుడంటే ఒక చిన్న చూపు కూడా ఉండేది. దాని తోడు ఈ అమిసు అమిలు ఇద్దరు గాఢ స్నేహంగా ఉండటం, కలిసి తినటం, కలిసి ఉండటం, కలిసి చేయటం ఇతను చూస్తే అయిష్టంగా ఉండేది. ఏమిటి పెళ్ళంతో ఉండకుండా వీళ్ళతో ఉంటాడు అనిపించేది. తనతో ఉన్నా తనేమంత ప్రేమగా ఆవిడ ఉండేది కదా. ఒక రెటమతపు ధోరణి, కొద్దిగా పుల్ల విరుపు పద్ధతి. కొంతమంది ఉంటారు అట్లా, మొగుళ్ళతో బాగుండరు కానీ మొగుళ్ళు ఎవరితోటి బాగుండకూడదు అనుకుంటారు. ఇలాంటి ధోరణి ఉంటుంది. ఈ కొంతకాలం గడిచేసరికల్లా అమీస్ పెళ్లి చేసుకున్నాడు. అమీల్కి రాకుమార్తె మీద ప్రేమ ఉంది. అప్పుడప్పుడు చెప్పేవాడు, రాకుమార్తె నన్ను ఎక్కువ ఆకర్షిస్తోంది అని. అయితే ఏమైంది, ఇతను భార్య గర్భవతి అయితేనో ఏమో అత్తవారింటికి వెళ్తూ ఏం చెప్పాడంటే, నువ్వు నీ ప్రేమను నువ్వే దాచుకో, బయట పెట్టబోక, నేను వచ్చాక ప్రభు చక్రవర్తి దగ్గర ఏదైనా మాట్లాడడం కుదురుతుందేమో చూద్దాం, ప్రమాదం అని చెప్పి అతను అత్తవారింటికి వెళ్ళిపోయాడు. అవేమి ఇలా వెళ్ళి అలా వచ్చేసేవేం కాదు, ఒక 3 నెలలు 2 నెలలు పట్టేది. సెలవు తీసుకొని వెళ్ళాడు. అయితే ఈ లోపల ఏమైంది, ఈ అమీలు ఒక ఉద్యానవనానికి రాకుమార్తె వెళ్ళినప్పుడు ఆమె వైపు రెప్ప వాల్చకుండా నుంచి చూస్తుండేసరికల్లా ఆవిడ కళ్ళు ఎగరేస్తుంది. ఇతనికి అమ్మాయి తనకేదో సైగ చేస్తోందని అర్థం. అయితే అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక ఉత్తరం రాసి ఫలానా చోట కలుసుకుందాని రమ్మ, నువ్వంటే నాకు కూడా ఇష్టం అని చెప్పింది. వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకోవటం మొదలుపెట్టారు. రాకుమార్తె అమిల్ కలుసుకుంటుంటే ఏమైంది, ఒక ఉద్యోగి ఒకడు ఇది చూసేసి చక్రవర్తికి ఫిర్యాదు చేశాడు, ఇతను రాకుమార్తెని కలుస్తున్నాడు అని. అట్లా కలవకూడదు, అవన్నీ చేయడానికి వీల్లేదు, ప్రేమల్లో గీమల్లో ఉండటానికి వీల్లేదు. రాజోద్యోగుల్లో ఒకడు పోయి రాజకుమార్తెతోటి కలిసి తిరుగుతానంటే ఎందుకు ఒప్పుకుంటారు, ఊరుకోరు కదా. ఈ ఉద్యోగి ప్రభువుకి రిపోర్ట్ చేసేసరికల్లా ఆయన అన్నాడు, అతను చెప్పాడు, అబ్బాయి కాదు నేనేమి రాజకుమార్తెని కలవలేదు కాదన్నాడు. అనేసరికి ఉద్యోగి అన్నాడు, అంటే నేను అబద్ధం చెప్పానా, నేను అక్షరాల అమీల్ని చూశాను, రాకుమార్తెని అక్కడ చూశాను, ఆమె ఆ రోజు కట్టుకున్న బట్టల రంగుతో సహా నేను చెప్పగలను.
రాజకుమార్తె రోజు బట్టలు ఇది ఉంటుంది ఆవిడికి ప్రోటోకాల్. అవును అని ప్రూవ్ అయితే ఉన్నట్టే. అనేసరికల్లా ఇతను మళ్ళీ ఓటర్ ఇచ్చాడు, కాదన్నాడు. అమ్మేసి ఏం చెప్పాడు, నేను వచ్చేదాకా రివీల్ చేయొద్దన్నాడు కదా. రివీల్ చేయకుండా ఉందామనుకున్నాడు కానీ ఆ ఉద్యోగం ఒప్పుకోవాలి. అయితే నాతో ద్వంద్వ యుద్ధానికి సరేనా, నువ్వు దమ్ముంటే నువ్వు యుద్ధం చేయి, నువ్వు అబద్ధం ఆడేవాడివి, భయంతో ఓడిపోతావు అనేసరికల్లా ఇంకేం చేయాలో తెలియదు. అప్పట్లో ఈ ఫ్రాన్స్ కథల్లో ద్వంద్వ యుద్ధాలు చాలా కనపడతాయి. అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి లోపల ఒక బెదురు ఉంటుంది, ఓకే, దైవం పట్ల భయం. వాడు ఓడిపోతాడు. పిస్టల్ పెట్టి కూడా కాల్ చేసుకునేవాళ్ళు. అలాంటివి కూడా ఉండేవి. కత్తి యుద్ధాలు ఉండేవి. ద్వంద్వ యుద్ధానికి రా అని పిలవడం అవి ఇంగ్లీష్ కథల్లో చాలా చోట్ల కనపడతాయి మనకి. అక్కడి నుంచి సరే ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకున్నాడు. సాయంకాలం అయ్యేసరికల్లా ఒక 4:30-5 గంటలు అయ్యేసరికల్లా ఆమెసి వస్తున్నట్టుగా వార్త వచ్చింది. ఇతను ఏం చేశాడు, ఇంటి దగ్గర ఉండకుండా ఆ మేఘాల మీద దీనికి పరిగెత్తాడు. అంటే మన ఏమంటారు, పొలిమేరల దాకా వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆమె కంగారు పడిపోతూ, ఎందుకు వచ్చేసాను అనుకున్నావు, ఈ ద్వంద్వ యుద్ధం కబురు నాకు తెలిసిపోయింది, నువ్వు ఓడిపోతావు, నీది పొరపాటు, నేను వచ్చేదాకా తొందరపడద్దు అని చెప్పే నీకు, అయినా నువ్వు అలాగే చేసావు. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు నా భార్య పటాలం వెనకాల వస్తోంది, నా ప్లేస్లో నువ్వు ఇక్కడ ఉండిపో, నీ ప్లేస్లో నేను వెళ్ళిపోతా, నీ కవచం నాకు ఇచ్చేసే, నేను కవచం వేసుకుంటే మన ఇద్దరిని గుర్తుపట్టరు, నేను నా భార్యతో ఇంకా దారిలో ఉన్నాను అనుకుంటారు, ఇది ఎవ్వరికీ తెలియదు. నువ్వు భయంతో ఉన్నావు, తప్పు చేశానన్న భయం, దొరికిపోయానన్న భయం, ఓడిపోతావు నువ్వు. నేను ఓడిపోను, నాకే భయమూ లేదు, యుద్ధం మామూలుగా చేసి వస్తాను అంతేనని ఈ అమిల్ని దీంట్లో ఉంచేసి ఆ దీని దగ్గర రాచబాట దగ్గర వదిలిపెట్టేసేసి నా గుర్రం పట్టుకుని నువ్వు ఇక్కడ ఉండని ఇతని గుర్రం వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అమిస్ వెళ్ళిపోయి ఏం చేశాడు, ద్వంద్వ యుద్ధానికి చీకటి పడ్డాక చేస్తారు. ద్వంద్వ యుద్ధానికి దిగారు ఇద్దరు. అతను మంచి బట్టలు చక్కగా వేసుకున్నాడు, గట్టిగా కవచం కనపడకుండా. వీళ్ళిద్దరిలో తేడా తెలియదు కాబట్టి ఉద్యోగి ఓడిపోయాడు. ఎందుకంటే అమిస్ చాలా బలశాలి, మంచి యుద్ధనీతి తెలిసినవాడు. సరే, ఇంతలో ఏమైంది, రాకుమార్తె ఏమందంటే ఇతను ద్వంద్వ యుద్ధానికి నిలిచాడు, నాకు కూడా ఇతనంటే మనసు ఉంది అని పబ్లిక్లో చెప్పేసింది, నేను ఇతన్నే వివాహం చేసుకోదలుచుకున్నాను అని. ఓకే, వివాహానికి ప్రకటన ఇచ్చారు. సరే, రాజుగారు కూడా ఇట్లా సత్యానికి నిలబడ్డాడు కాబట్టి ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సరే, పెళ్ళి అయిపోయింది. అమిస్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అమిల్కి రాజకుమారికి పెళ్లి చేశారు. మరి ఇతను అంటే అప్పటికప్పుడు చేసేయలేదుగా పెళ్లి ఏర్పాట్లు, 4 రోజులు పడుతుంది. అయితే ఈ భార్యాభర్త ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక చోట చేరాక అమిల్ చెప్పాడనమాట, నా స్నేహితుడు నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, మన కోసం చేశాడు అని చెప్పి చాలా ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు. అయితే ఏమైంది, కొంతకాలం కలిసి ఇక్కడే ఉన్నారు వీళ్ళు. 40 వచ్చాక వాళ్ళు కూడా సంపాదించుకుని 40 పడి రాగానే ఎవళ్ళు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమిస్ భార్యకి, అమ్మయ్య ఇప్పుడైనా సరే ఈ ఫ్రెండ్స్ పీడ విరగడైంది అని చెప్పి ఆవిడ తన పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఈ అమిల్కి కూడా 2 కుమారులు పుట్టారు. వాళ్ళకు 2, వీళ్ళకు 4 పిల్లలు పుట్టారు. ఈయన తన ఊరు వెళ్ళేసరికల్లా ఈయనకి కొంచెం కుష్ఠవ్యాధి వచ్చింది అమిస్కి. కుష్ఠవ్యాధి వచ్చేసరికల్లా భార్య అతనికి ఏమీ వైద్యం చేయించేది కాదు. ఏం వైద్యం చేయించినా ఇంతే కదా అని చెప్పి ఇంటికి భవనానికి దూరంగా ఒక సావిడి వేయించి ఆ సావిట్లో అతన్ని పెట్టేది. పెడితే ఇతను ఏమన్నాడు, ఉంటా నేను ఇక్కడే, వేళ పట్టున నాకు ఆహారం ఇచ్చి వేళకి నాకు సపర్యలు కనుక చేస్తే ఉన్నన్నాళ్ళు నేను హాయిగా సంతోషంగా ఉంటాను కదా అంటే, సపర్యలు ఎవడు చేస్తాడు, నీకు అన్నం పెట్టడమే ఎక్కువ అనేది పెళ్ళం. బతుకున్నంతకాలం బతుకుంటాడని పిల్లల్ని కూడా అతని దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. అంటుకుంటుందని పిల్లలు భయపడతారు. రెండోది ఆవిడకి అలా భర్తతో స్నేహంగా ఉండే తీరే లేదు. పోతే పోతాడు, ఇంత జమీ ఉంది, సంపాదించుకొచ్చాడు, అందుకంటే ఏం కావాలి జీవితానికి. ఇలాంటి వాళ్ళని చూడం మనం ఇప్పుడు కూడా చూస్తాం గారు. ఇతను ఇలా ఉండగా ఏమనుకున్నాడంటే, ఇక ఆయనకి ఎవ్వరూ మనుషులు కనపడక, అయిన వాళ్ళు కనపడక, స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి స్నేహితుడు దూరం అయిపోయాడు. అతను ఊరు అతను వెళ్ళిపోయాడు. ఈ జబ్బుతో నేనేం చేస్తాను, ఇంట్లో భార్య ప్రేమగా ఉండి కాస్త ఆను పాను కనుక్కుంటుంటే జీవితం వెళ్ళేది. దాంతో ఏమన్నాడు ఆ పనిచేసే కుర్రాళ్ళని, అరే బాబు మీరు నాకేమీ చేయొద్దురా, మళ్ళీ ఆవిడ పెట్టేది కూడా పంపించకండి, తీసుకురాపోకండి, నన్ను మోసుకెళ్ళండి చాలు. వీళ్ళకి ఏంటంటే ఉద్యోగులకి జమీల్లో సొంతానికి కొన్ని ఎకరాల పొలాలు ఇస్తారు. వాళ్ళ పొలం నెల జీతం హడావిడేం ఉండదు వాళ్ళకి.
ఆ పొలాలు వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు. ఆ పొలం మీద వచ్చే హైవేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇక్కడ పని చేస్తారు. నెల నెల జీతాలు అవి కాదు. అట్లా ఈ పొలం ఎకరాలు రాయబడి ఉన్న ఇద్దరు పనివాళ్ళు ఈయన మంచం మోసుకుని సమీల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి ఒప్పుకున్నారు. ఈయన మధ్యదారిలో ఏం చేస్తాడు? ఈయన దగ్గర డబ్బులు లేవు, భార్య అతనికి డబ్బు ఇవ్వదు, ఆహారం ఇవ్వదు, అడుక్కుంటూ ముష్టెత్తుకుంటూ పాపం అలా ఎలాగో ఆ 4 కారల మంచం మీద పడుకుని కొన్ని రోజులకి ఎప్పటికో అమీల్ వాళ్ళ ఊరు చేరేసరికి అమీల్ ఆశ్చర్యపడి, ఇంత జబ్బు చేసిందా? కాళ్ళు చేతులు ఇట్లా తినేసి ఉన్నాయి నీకు? అయ్యో ఎలా ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆవిడ సరిగ్గా చూడకపోతే నువ్వు ఇక్కడే ఉండు నా దగ్గరే అని చెప్పి అతనికి వెంటనే ఒక వైద్యుడిని పిలిపించి ఆ వ్రణాలన్నీ శుభ్రంగా దగ్గరుండి కడిగించి కట్లు కట్టించి శుభ్రంగా కడుపు నిండా ఆహారం పెట్టి ఆ పని వాళ్ళు ఇద్దరిని ఒరే మీరు ఇక్కడ ఉంటారా వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళిపోతామంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించేసాడు. నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళో సేవ చేసేందుకు మనుషులు తక్కువ లేరు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి చేయిస్తానని, అయినా నా స్నేహితుడికి నేను స్వయంగా చేసుకుంటా, నా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ అప్పుడు ద్వంద్వ యుద్ధంలో ఓడిపోయి ఉంటే చచ్చిపోయేవాడు కదా, అంతేగా. ఎంతో బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు. సరే వీళ్ళిద్దరూ స్నేహంగా కొద్ది రోజులు ఉన్నాక ఒకనాటి రాత్రి అమీస్కి ఒక కల వచ్చింది. ఒక దేవదూత కనపడింది కల్లో. తెల్లవారుజామున 5:30, 5:30 కాసేపట్లో మెలకు వస్తుంది అనగా ఒక దేవదూత పెద్దగా ఎత్తుగా ఆ ప్రాంతాల్లో దేవదూతలు కనపడ్డాలి, ఏంజల్స్ ఎక్కువ కనిపిస్తాయి. రెక్కలున్న ఒక అందమైన దేవదూత ఏం చెప్పిందంటే, నీ జబ్బు పోయేందుకు ఒక మార్గం ఉంది అమీస్. నీ స్నేహితుడి కుమారులు ఇద్దరినీ చంపి ఆ రక్తం రాసుకుంటే ఇది తగ్గిపోతుంది అని చెప్పేసరికి ఇతను వద్దు వద్దు వద్దు, నా కోసం ప్రాణం ఇస్తాడు, వాడి పిల్లల్ని చంపటం ఏమిటి, వద్దు వద్దు అన్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. ఈ తెల్లవారిపోతుంది కదా, అమీల్ లేచి వచ్చి స్నేహితుడు ఏదో వద్దు వద్దు అంటే, ఏమిటి అమీస్ ఏం వద్దంటున్నావు, ఏం జరిగింది, ఏం కనపడింది నీకు అని అడిగితే అతను వలవల ఏడుస్తూ, ఎవరో దేవదూత కనపడింది, నీ కుమారుల నెత్తురుతోటి నా జబ్బు తగ్గుతుందిట. ఇంత దుర్మార్గమా? 50వ పడిలో పడుతున్నాను, నా జబ్బు తగ్గడానికి పసిపిల్లల రక్తం రాసుకుంటాను, ఇంకా ఇప్పుడే 10-12 ఏళ్ల పిల్లలు నీ పిల్లలు, అదే వద్దు వద్దంటున్నాను అనేసరికల్లా అమీల్కి అనిపించింది, వీడు నా కోసం ప్రాణం ఇవ్వదలుచుకున్నాడు, వీడిని బతికించడానికి పిల్లలు మళ్ళీ పుట్టరా అనిపించేసింది. అనిపించి ఏం చేశాడు, తెల్లవారాక భార్యని ప్రార్థనా మందిరానికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళమన్నాడు. దేవాలయం ఏదో ఒక టెంపుల్ వెళ్ళమని కొడుకులు ఇద్దరు ఆడుకుంటుంటే ఇద్దరికి ఏదో తినడానికి పెట్టి గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పిల్లలిద్దరి కుత్తుకలు కోసేసి ఆ నెత్తురు ఇట్లా పట్టుకొచ్చి ఇతని వ్రణాలకి పూసేసాడు. పెద్ద కేకలు పెట్టడం వేసి, అయ్యో ఏం చేసావు, ఎంత పని చేసావు నువ్వు, ఇలాంటి పని చేసావేమిటి, పిల్లలని కేకలు పెట్టినా ఇక మొత్తం పుండంతా మాయమైపోయి మామూలుగా వచ్చేసినాయి చేతులు కాళ్ళు. పద నా భార్యను కలుసుకుందామని చెప్పి ఇతను వెంబడి పెట్టుకుని ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాడు. మామూలుగా నడుచుస్తున్న అమీస్ని చూసి ఆశ్చర్యపోయింది రాజకుమార్తె. ఎట్లా నడుస్తున్నాడు, ఏం జరిగింది, ఇలాంటి మిరకిల్ ఎలా జరిగింది అని సంతోషంగా అడిగింది. తన భర్తకి ప్రాణదాత అన్న ప్రీతి ఉంది, ప్రాణ స్నేహితుడు. అడిగేసరికల్లా అమీల్ చెప్పాడు, దేవదూత కల్లో కనపడి చెప్పింది, పిల్లల నెత్తురుతోటి రాస్తే తగ్గిపోతుందని, నేను ఆ పని చేశాను నా స్నేహితుడిని రక్షించుకోవడానికి అనేసరికల్లా ఆవిడ దుఃఖంతో కుమిలిపోయింది. నన్ను ఎందుకు పంపించేసావు, నన్ను కూడా అక్కడే ఉండనిస్తే నేను కూడా చేసేదాన్ని కదా, ఇతను నీ ప్రాణదాత, నిన్ను బతికిచ్చినవాడు, ఏం చేస్తాం, అతని కోసం ఏదైనా చేసేవాళ్ళం, నన్ను ఎందుకు పంపించేసావు, పిల్లల్ని ఆఖరి చూపైనా చూసేదాన్ని కదా అన్నది. కానీ ఆ పిల్లల్ని తలుచుకొని పిచ్చి ఏడుపు వచ్చేస్తుంది ఆవిడికి. దుఃఖం అణుచుకుంటూ ప్రార్థన ముగించుకుని ముగ్గురు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఆవిడ పిల్లల సేవలు మరి తర్వాత చేయాలా, కొంతమంది పని వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని ఈవిడ పిల్లలు డెడ్ బాడీస్ చూడడం కోసం గదిలోకి వెళ్ళింది. హాయిగా ఆడుతున్నారు ఇద్దరు మంచం మీద కూర్చొని. ఆమె నిర్ఘాంతపోయింది, పెద్దగా కేకలు పెట్టింది, అమీల్ చూడండి ఇక్కడ ఏం జరుగుతోందో అని. వాళ్ళు పరిగెత్తుకొచ్చేసరికల్లా మెడ మీద ఇద్దరికి ఇట్లా ఎర్రటి చార్లు ఉన్నాయి తప్ప పిల్లలు శుభ్రంగా బతికే ఉన్నారు. ఆ దేవదూత వీళ్ళ స్నేహాన్ని పరీక్షించడం కోసం ఇలాంటిది పెట్టింది. అది చాలా ప్రచారమైందట. స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికి భగవంతుడు ప్రాణం పోస్తాడు, వాళ్ళ నమ్మకం అన్నమాట అది. ఈ రోజుల్లో జరుగుతాయో జరగవో,
కానీ నిజంగా అంత పని చేయటం, మొదట అతను తనకి పెళ్ళయింది, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది, అయినా కూడా స్నేహితుడి ప్రాణం పోతుందేమో అని ఆ యుద్ధానికి సిద్ధపడి వెళ్ళాడు. తన పిల్లల్ని వదిలిపెట్టుకుని అయినా సరే స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు. వాడు ప్రాణ స్నేహితుల కథ బాగుంది కదా. చాలా బాగుంది రమ్మగారు, సూపర్, ఎక్సలెంట్ అనమాట. చందమామ కథలు బాగుంటాయి. స్నేహం విలువ చెప్పే కథ కదండి. అవును. నమస్తే రమ్మగారు. నమస్తే.